నమస్తే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిమోతి 1318. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే హాయ్ హాయ్ హాయ్. మీరు నా ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చిన లేదా యూస్ఫుల్ అనిపించిన నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా డేస్ తర్వాత నా శారీస్లో డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్గా కన్వర్ట్ చేసుకున్నది పార్ట్ 2 వీడియో పెడతానని చెప్పేసి ఆల్మోస్ట్ 6 months బ్యాక్ నేను చెప్పాను. పార్ట్ 1 అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు చాలా డేస్ అయ్యింది, ఆల్మోస్ట్ చాలామంది మర్చిపోయి ఉంటారు కూడా పార్ట్ 2 వీడియో గురించి. కానీ నేను మీకు మాట ఇచ్చాను పార్ట్ 2 వీడియో పెడతానని చెప్పేసి, అందుకని ఈరోజైతే వ్లాగ్ని అప్లోడ్ చేస్తున్నాను. సో నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం తీసుకున్నానండి, అందుకైతే నన్ను క్షమించండి. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్కి అయితే కొంచెం స్పెషాలిటీ ఉందండి. అదేంటి అంటే, మీలో చాలామంది వెడ్డింగ్ షూట్స్ పెట్టుకున్నప్పుడు, ప్రీ వెడ్డింగ్ షూట్కి పెట్టుకునేటప్పుడు లాంగ్ శారీస్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా. లైక్ జార్జెట్ మెటీరియల్ కానీ సాటిన్ మెటీరియల్ కానీ ఒక 10 meters అని చెప్పేసి ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి శారీస్ ఆఫ్టర్ ప్రీ వెడ్డింగ్ షూట్ తర్వాత మనకి అవి అంత మెటీరియల్ మనకే పనికి రాకుండా ఉంటుంది. అప్పుడు అలాంటిది ఏంటంటే, మనకు శారీకి ఒక 5.5 meters అయితే చాలా ఈజీగా సరిపోతుంది. ఆ 5.5 meters తర్వాత ఉన్న మిగిలిన మీస్ని మనం ఇలా డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న ఈ సాటిన్ మెటీరియల్ అయితే ఒక శారీ అండి. దీన్ని నేను ఒక ఫుల్ లెంత్ డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. ఈ శారీని చాలా లాంగ్గా కుట్టించుకున్నాను. అండ్ ఈ శారీ ఏంటంటే ఫుల్గా నెక్ అంతా ప్లెయిన్గా ఉంటే బాగోదు అని చెప్పేసి నెక్ దగ్గర ఇలాగా మగ్గం వర్క్ అయితే చేసుకున్నానండి. చిన్న చిన్న బూటీస్ అంటే బీడ్స్తో ఉంటాయి కదా, బీడ్స్తో ఫ్లవర్లా పెట్టి ఒక థ్రెడ్ని గోల్డెన్ జరీ థ్రెడ్ అయితే థ్రెడ్ని బోర్డర్ కింద పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఓన్లీ నెక్ అండ్ హ్యాండ్స్ దగ్గర మాత్రమే ఆ డిజైన్ పెట్టానండి. ఇంకొన్న డ్రెస్ అంతా ప్లెయిన్గానే ఉంచేసాను. సో ఆల్మోస్ట్ డ్రెస్ అంతా ఇంక ఇలానే ఉంటుంది. సింధు క్లాసెట్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ డ్రెస్ అయితే చూసానండి. చూడగానే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా నా దగ్గర అలాగా సేమ్ కలర్ సేమ్ మెటీరియల్ ఉంది. సో నేనెందుకు ఇలా కన్వర్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి నేనైతే ఈ డ్రెస్ని ఇలా కన్వర్ట్ చేశాను అనమాట. నాకైతే అవుట్పుట్ అనేది చాలా బాగా నచ్చిందండి. నేను ఈ డ్రెస్లో చేసిన మిస్టేక్ ఏంటి అంటే, బాడీ దగ్గర ఇలా షేప్ పెడతారు కదా, అది ఇలాంటి షేప్ అయితే పెట్టించుకోకండి. ఇది చూడడానికి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. కొంతమంది టైలర్స్ మనం చెప్పకపోయినా వాళ్ళు స్టిచ్ చేస్తారు, కానీ మనం చెప్తేనే చాలా బెటర్. లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఎప్పుడు కూడా ఎలాంటి డ్రెస్ అయినా కూడా ప్రిన్సెస్ కట్ అయితే పెట్టించుకోండి, అది చాలా బాగుంటుంది. ఇలా ప్లెయిన్ మెటీరియల్ ఉన్నప్పుడు ఈ షేప్ అనేది అస్సలు బాగోదు. అట్లీస్ట్ ప్రింటెడ్ మెటీరియల్ ఉన్నా కూడా, ప్రింటెడ్ డ్రెస్సెస్ ఉన్నా కూడా వాటికి షేప్ పెట్టినా అంతగా కనిపించదు కాబట్టి సెట్ అయిపోతుంది. బట్ ఆ ప్రాబ్లం కాకుండా ప్రిన్సెస్ అయితే చాలా బెటర్. ప్రిన్సెస్ కట్ పెట్టించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి డ్రెస్సెస్ కుట్టించుకునేటప్పుడు నేను చేసిన ఈ మిస్టేక్ని అయితే మీరు రిపీట్ చేయండి. నేను చాలా డ్రెస్సెస్కి ఈ మిస్టేక్ చేశాక రియలైజ్ అయ్యాను. అండ్ ఈ దుప్పట కూడా సేమ్ అదే దుప్పట టైప్ కావాలి అని చాలా షాప్స్ తిరిగి ఫైనల్గా అంబర్లో సేమ్ దుప్పట థాన్ మెటీరియల్ అయితే తీసుకున్నా. అలాగే దుప్పటాకి లాస్ట్లో ఇలాంటి లేసెస్ కూడా వేయించానండి. సో నాకైతే ఈ అవుట్పుట్ అనేది చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ థ్రెడ్స్కి ఇలాంటి గోల్డెన్ హ్యాంగింగ్స్ అయితే పెట్టుకున్నానండి. నేను ఆ పేజ్లో ఎలా అయితే చూసానో సేమ్ అదే విధంగా ఫాలో అయిపోయాను. ఇక్కడ నా ఓన్ థాట్స్ అంటూ ఏమీ లేవు, సేమ్ కాపీ పేస్ట్ చేసేసాను అనమాట ఈ డ్రెస్ని అయితే. నాకు ఆ డ్రెస్ అంత బాగా నచ్చింది. నేను ఇలాగ లాంగ్ డ్రెస్ కుట్టించుకొని అలాగే కింద ఇలా గోల్డెన్ లేస్ కూడా పెట్టించానండి. ఇది మార్కెట్లో నాకు ఒక 200 or 150కి దొరికేసాయి ఈ లేస్ అయితే. నాకైతే ఈ లేస్ చాలా బాగా సూట్ అయింది అనిపించింది. నాకు ఇంత బ్రాడ్ లేస్ ఇంత తక్కువ కాస్ట్కి అయితే ఎక్కడ దొరకలేదు. బట్ ఈ లేస్ మాత్రమే నాకు ఇంత తక్కువ కాస్ట్కి అయితే దొరికేసింది. సో ఫైనల్గా ఈ డ్రెస్ అయితే నేను ఇలా కన్వర్ట్ చేశానండి. నేను ఏ పేజ్లో చూసానో ఆ ఫోటోను కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను, ఆ డ్రెస్ పిక్చర్ని. సో ఒకసారి చూడండి సేమ్ ఉందా లేదా, ఇంకేమైనా డిఫరెన్స్ ఉన్నాయా అని చెప్పేసి. నాకైతే ఈ అవుట్ఫిట్ అనేది చాలా బాగా నచ్చింది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేసేయండి. నెక్స్ట్ సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇదండి, ఫుల్ వైట్. నా దగ్గర ఒక వైట్ సారీ ఉంటే ఇది ఒక 200 or 220 రూపీస్కో తీసుకున్నాను ఒక వైట్ సారీని.
సో అది నేను చాలా డేస్ అలా ఉంచేసిన తర్వాత ఎలా కుట్టించుకుందాం, ఏం చేద్దాం, సారీ కింద వదిలేద్దామా అని అనుకున్నప్పుడు నాకు ఫైనల్గా ఇలా అనిపించింది. అంటే ఎందులో చూసానని తెలియదు, ఒక మూవీ సంథింగ్, నాకు అది చూడగానే చాలా బాగుంది అనిపించింది. సో ఆ పిక్ స్క్రీన్ షాట్ ప్రకారం తీసుకొని ఇలా కుట్టించుకున్నాను. ఇప్పుడు ప్లెయిన్ వైట్ సారీ అన్నాను కదా, ఈ బార్డర్ అండ్ నెక్ దగ్గర డిజైన్ ఇవన్నీ కూడా ఎలా వచ్చింది అంటే, నేను వైట్ సారీని ప్లెయిన్గా ఎందుకు స్టిచ్ చేయించుకోవడం అని చెప్పేసి వైట్లోనే సమ్ మిర్రర్ వర్క్ ఉన్న క్లాత్ని సపరేట్గా ఒక 2 మీటర్స్ తీసుకున్నాను. దాన్ని ఓన్లీ ఫ్రంట్ దగ్గర మాత్రమే పెట్టుకొని అండ్ ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నానండి. దీనికి ఈ ఫుల్ హ్యాండ్స్ దగ్గర చిన్న బార్డర్గా పెట్టుకున్నాను. హ్యాండ్స్కి ఇలా బార్డర్గా పెట్టుకున్నాను. ఈ బార్డర్గా పెట్టించుకొని అండ్ నెక్ దగ్గర రౌండ్ నెక్ పెట్టేసి డ్రెస్ ఇలా పెట్టుకొని అండ్ చున్నీ మొత్తం ఆల్ ఓవర్ చున్నీ 4 వైపులా కూడా నేను ఈ బార్డర్ అయితే పెట్టుకున్నానండి. చున్నీ 4 వైపులా అయితే నేను ఇలా బార్డర్ కింద పెట్టుకొని స్టిచ్ చేయించుకున్నాను. ఓన్లీ బాడీ పార్ట్ దగ్గర మాత్రమే మిర్రర్ వర్క్ పెట్టించుకున్నాను. బ్యాక్ అంతా ప్లెయినే ఉంటుంది. ఫైనల్గా ఈ డ్రెస్ అయితే ఇలా కన్వర్ట్ అయ్యిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వైట్ డ్రెస్ చాలా కేర్ఫుల్గా వాడాలి. నేను చాలా భయంకరంగా వాడాను, అందుకే ఈ మచ్చలన్నీ వచ్చేసాయి అన్నమాట. చాలా కేర్ఫుల్గా వాడండి. నాకు ఈ డ్రెస్ అయితే అంటే మాకున్న బట్టల్లో ఏదైనా ఒక వస్తువులో చాలా నచ్చిందంటే ఏదైనా ఉంటుంది కదా, నాకు నా డ్రెస్సెస్ అన్నిట్లో నాకు ఈ డ్రెస్ అంటే చాలా బాగా ఇష్టం అన్నమాట. సో నేనైతే దీన్ని ఇలా స్టిచ్ చేశాను. సో ఫైనల్గా మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇది నా థర్డ్ డ్రెస్. నా దగ్గర ఉన్న ఒక గ్రీన్ ప్లెయిన్ శారీని, ఇది కూడా వేరే పేజ్లో చూసిందే, మొత్తం పార్టీ వేర్ కింద. అండ్ నా దగ్గర ఉన్న ఈ గ్రీన్ ఆ పేజ్లో చూసిన తర్వాత ఎలిగెంట్ థ్రెడ్స్ బై షల్మా అనుకుంటా 8000 చెప్పారండి. సేమ్ ఒక రెడ్ దుప్పట, జస్ట్ ప్లెయిన్ రెడ్ దుప్పట, గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది. ఆ బార్డర్ వచ్చి ఆ రెడ్ కలర్ దుప్పట ప్లస్ ఈ డ్రెస్ అండ్ ఇదే వర్క్తో తను 8000 చెప్పింది. 8000 టూ కాస్ట్లీ అనిపించింది నాకైతే. ఆల్మోస్ట్ ఒక 5 years అయిపోయింది అనుకుంటా నేను ఆ పేజ్లో చూసి వాళ్ళని అడిగి. అప్పుడు నేను ఏం చేశానంటే, ఓకే ఇది నేను బయట తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించుకొని ఈ డ్రెస్ నేను బయట మార్కెట్లో చూసి ఒక ప్లెయిన్ గ్రీన్ శారీని అయితే తీసుకున్నాను. ఇది జార్జెట్ మెటీరియల్ వస్తుంది. దీనికి సేమ్ వర్క్ హ్యాండ్స్ దగ్గర ఇలానే వర్క్ చేయించుకొని ఒక రెడ్ కలర్ బీడ్స్, కాంట్రాస్ట్ కలర్లో బీడ్స్ వేయించుకున్నాను. అక్కడ ఉన్న విధంగానే డ్రెస్ పెట్టుకొని చాలా కాలం అయింది, చాలా ఎక్కువ సార్లు వాడేసాను నేను ఈ డ్రెస్ని అయితే. సో ఫ్రంట్ దగ్గర అండ్ హ్యాండ్స్ దగ్గర అయితే వర్క్ చేయించుకున్నాను. నెక్ అయితే రౌండ్ నెక్ పెట్టించుకున్నానండి. అండ్ అప్పట్లో ఈ దుప్పటా చాలా ట్రెండింగ్ అయ్యే ఐడియా ఉందా, నెట్టెడ్ క్లాత్ మీద ఇవి. సో నేను అంత ప్లెయిన్ దుప్పటా ఎందుకు అని చెప్పేసి దీన్ని పర్చేస్ చేశాను అనమాట. నాకు ఈ సారీ 350కి అలా వచ్చింది ప్లెయిన్ సారీ. అండ్ నాకు ఈ వర్క్ వచ్చి 1200. అండ్ ఈ దుప్పటా నాకు 350కి వచ్చింది మార్కెట్లో, పూర్ణ మార్కెట్లో. బ్యాక్ సైడ్ నెక్ కూడా నేను రౌండ్ నెక్ పెట్టించి డోరీస్ పెట్టించాను అనమాట. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. నాకు ఆల్మోస్ట్ ఈ డ్రెస్ ఒక 2500 to 3000 లోపే వచ్చేసింది. సో అక్కడ మనం పర్చేస్ చేయడం కంటే, అంటే కొన్ని మనకి నచ్చేది వర్త్ కాదా అని ఆలోచించుకొని నేనైతే ఇలా డిజైన్ చేయించుకున్నాను అనమాట. సో నా బడ్జెట్లో నాకైతే ఇది వచ్చేసింది. ఆల్మోస్ట్ 3000 లోపు అయితే ఈ డ్రెస్ని నేను కన్వర్ట్ చేసుకున్నానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నా ఫోర్త్ డ్రెస్ అయితే ఇదండి. ఇది లెహెంగా అన్నమాట. సో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన బ్లౌజ్ ఇది ఉంది కదా, నాకు ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది అన్నమాట. సో అందుకని చెప్పేసి బ్లౌజ్ తీసుకొని ఇది ఎలాగైనా స్టిచ్ చేయించుకోవాలి, ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఇలా తీసుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ లాగే ఉంచి దానికి ఏమైనా కాంట్రాస్ట్గా సెట్ చేద్దామా అంటే, శారీ ఎప్పుడు కామన్గా అయిపోతుంది కదా, ఇంకేమైనా చూద్దామా అని చెప్పేసి ఒక ప్లెయిన్ శారీని ఇలా లెహంగా కింద స్టిచ్ చేయించుకున్నాను. దానికి ఇలా 2 steps అయితే వేయించానండి, 3 steps అయితే వేయించాను. సో ఇది. అండ్ నేను ఇక్కడ ఈ డ్రెస్లో చేసిన మిస్టేక్ ఏంటి అంటే, మనం లెహంగా స్టిచ్ చేయించుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా థ్రెడ్స్ అయితే పెట్టించుకోకూడదండి.
జస్ట్ పిన్ పెట్టించేసుకొని మన మెజర్మెంట్ దానికి ఎక్స్ట్రా క్లాత్ అంటే ఎక్స్ట్రాగా పీస్ ఉండేటట్టు సెట్ చేయించుకొని మనం పిన్ పెట్టించుకున్నాం అనుకో, మనం కొంచెం హెల్దీగా ఉన్నా థిన్గా ఉన్నా మనం అడ్జస్టబుల్ చేయడానికి అవుతుంది. సో నేను ఇలా థ్రెడ్ పెట్టించుకున్నాను. దీనివల్ల నేను చాలా అంటే ఏమంటారు, చాలా డైట్ చేసినా కూడా ఇదేంటంటే బ్యాక్ సైడ్ నాకు ఇలా ఉండిపోతుందండి. దీన్ని నేను లెహంగా కింద కంటే నాకు ఇంకా హాఫ్ సారీ కిందనే కొంచెం బెటర్గా అనిపించింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ అది. సో దానివల్ల నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం వల్ల నేను హాఫ్ సారీ కింద ఒక్కొక్కసారి దీన్ని కట్టేస్తూ ఉంటాను అనమాట. నేను హాఫ్ సారీగా కూడా చాలా బాగుంటుంది ఇదైతే. నేనైతే ఈ బ్లౌజ్ని ఇలా నెక్ అయితే ఇలా ప్లెయిన్ నెక్ పెట్టించుకున్నానండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్ అయితే వేయించుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ నేను ఇలా డిజైన్ చేయించుకున్నానండి. కనిపిస్తుందా? ఇలా 2 పెట్టించి ఇలా పెట్టించుకున్నాను అనమాట. నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే లెహంగా స్టిచ్ చేయించుకునేటప్పుడు మనం ఒక ఫ్లోర్ లెంత్ ఒక లెంత్ అనుకొని ఫిక్స్ చేస్తాం కదా, ఆ లెంత్కి దాటి వెళ్ళొద్దు అనాలి. ఎందుకంటే నేను 2 ఇంచెస్ వెడ్జెస్ వేసినా కూడా ఇవి ఇంకా నాకు ఫ్లోర్కి టచ్ అయ్యి నేను చాలాసార్లు తన్నుకునే ఎక్కువ సార్లు నేను తన్నేసుకుంటూ ఉండేదాన్ని. సో అది కూడా మనం చూసుకోవాలి. మనం అంటే టైలర్ దగ్గరికి వెళ్లే ముందే మనం అంటే ఒక క్లాత్, అది ఆ క్లాత్ ఏ విధంగా మనకు సెట్ అవుతుంది, అది స్టిచ్చింగ్ అయిన తర్వాత అది ఎలా కన్వర్ట్ అవుతుంది, అంటే అది సూట్ అవుతుందా లేదా అని ఒక్కసారి ముందుగా ఆలోచించుకొని మాత్రమే టైలర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత అయ్యే ఇది బాగాలేదు అని ఫీల్ అవ్వడం కంటే ముందుగానే ప్రిపేర్ అయ్యి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సూట్ అవుతుందో లేదా అని చెక్ చేసుకున్నాం. అండ్ అలాగే మన దగ్గర కొన్ని ఈ మోడల్ని నేను ఇలా కుట్టించుకుందాం, ఇలా స్టిచ్ చేయించుకుందాం అని కొన్ని పిక్స్ సంథింగ్ ఒక వీడియోస్ అవన్నీ మన దగ్గర హోల్డ్ చేసుకొని టైలర్కి చూపించి మనకి ఇలా కావాలి. అంతేగాని టైలర్ దగ్గరికి వెళ్ళి మనం ఏ నెక్ ఎట్టించుకోవాలని ఒక కన్ఫ్యూజన్, ఎలా కుట్టించుకోవాలి ఏంటి, అది సూట్ అవుతుందా లేదని అక్కడ కన్ఫ్యూజ్ అవ్వడం కన్నా మనం ఇంట్లోనే ఒకసారి ఆలోచించుకొని అప్పుడు టైలర్ దగ్గరికి వెళ్ళిస్తే చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు. అండ్ నేనైతే దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకున్నాను. అవుట్పుట్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో ఇది ఈ పార్ట్ 2లో ఇది నా లాస్ట్ డ్రెస్ అనమాట. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, ఏఈలో డోక్రా బజార్ అని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టినప్పుడు ఆ టైంలో నేను వెళ్ళాక నాకు ఈ శారీ చాలా బాగా నచ్చిందండి. నచ్చగానే తీసేసుకున్నాను. బట్ కాటన్ శారీ కదా, ఎలా ఉంటుంది కట్టుకుంటా అని చెప్పేసి దీంతో ఏమైనా కుట్టించుకుందామా అనేసి అనుకున్న టైంలో నాకు ఈ థాట్ అయితే వచ్చింది. సో ఆ కాటన్ శారీని నేను ఇలాగా కన్వర్ట్ చేసుకున్నానండి. సో కాటన్ శారీని ఇలా ఫుల్ హ్యాండ్స్ కింద పెట్టించుకున్నాను. అండ్ శారీలో వచ్చిన బార్డర్నే నేను ఇక్కడ బార్డర్ కింద హ్యాండ్స్కి ఇక్కడ బార్డర్ కింద సెట్ చేశాను అనమాట. అండ్ బాడీ నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా రౌండ్ నెక్ పెట్టించుకొని బాల్స్ పెట్టించుకున్నానండి ఈ పార్ట్కి వచ్చేసి. అండ్ కింద మనకి ఇలా వస్తుంది. గేర్ అయితే నాకు అంత ఎక్కువగా అనిపించలేదు, తక్కువగానే అనిపించింది. ఇక్కడ పైన కొంచెం పెద్దగా పెట్టమన్నాను, బట్ అది సరిపోలేదు. దానివల్ల చాలా చిన్న బార్డర్ కింద ఇక్కడ సెట్ చేశారన్నమాట. సో దీన్ని నేను బాక్స్ ప్లీట్స్ అయితే పెట్టించానండి. బాక్స్ ప్లీట్స్ అయితే పెట్టించాను. మనకు కొంచెం టమ్మీ అనిపించినా ఏమనిపించినా ఈ ఫ్లీట్స్ అయితే మనకి చాలా బాగుంటాయండి. నార్మల్ ఫ్లీట్స్ కంటే కన్నా లేదంటే అనార్కలి టైప్ కన్నా అప్పుడు మనకు టమ్మీ కొంచెం ఎక్కువగా విజిబుల్ అవుతుంది. దానికంటే ఈ టైప్ ఆఫ్ బాక్స్ ప్లీట్స్ అనేది పెట్టించుకుంటే మనకి చాలా టమ్మీ అనేది కొంచెం కవర్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్గా నేను ఈ డ్రెస్ని అయితే ఇలా కుట్టించాను. దీనికి ఏమైనా దుప్పట్టా కింద ట్రై చేద్దామా, ఏదైనా చూద్దాం, కొంచెం డిఫరెంట్ అంటే శారీ ఆల్మోస్ట్ ప్లెయిన్ అనిపిస్తుంది కదా డ్రెస్, ఇంకేమైనా చూద్దాం అని అనిపించినప్పుడు నేను చాలా సర్చింగ్ చేసి చాలా షాప్స్ తిరిగిన తర్వాత నాకైతే ఫైనల్గా దీనికి సూటబుల్ అయ్యే ఒక దుప్పట్టా అయితే దొరికింది. ఇది ఈ కాటన్ దుప్పట అనేది నాకు కనిపించిందండి. నాకు ఫుల్ఫిల్గా అంటే కలర్ లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది.
డ్రెస్ కలర్ కన్నా దుప్పట్టా కలర్ లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి. కానీ నాకెందుకో ఇది సూట్ అయిందనిపిచ్చింది. రెడ్ కలర్ బోర్డర్ అండ్ గ్రీను, యెల్లో అన్ని కలర్స్ ఆల్మోస్ట్ నా డ్రెస్‌లో ఏమేమి కలర్స్ అయితే మిక్స్ అయ్యి ఉన్నాయో, ఆ కలర్స్ అన్నీ దుప్పట్టలో ఉంది. అండ్ దుప్పట్టా కూడా నాకు ఈ ప్రింట్ అనేది చాలా నచ్చి, ఈ డ్రెస్‌కి ఇది సూట్ అవుతుందని చెప్పేసి ఈ దుప్పట్టా అయితే నేను తీసుకున్నాను. నాకు ఈ డ్రెస్ వచ్చేసి అప్పట్లో నాకు 900కి వచ్చిందండి ఈ సారీ వచ్చి. 900కి ఇది ఒక 550 దుప్పటాకి 550 రూపీస్ ఆర్ 650 సంథింగ్ అమౌంట్ లో అయితే నేను ఈ దుప్పట్టనే తీసుకున్నాను. సో ఫైనల్ గా ఈ డ్రెస్ ని ఇలా కన్వర్ట్ చేశాను, ఈ సారీని ఇలా కన్వర్ట్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా డ్రెస్సెస్ అన్నిట్లో మీకు ఏ డ్రెస్ నచ్చింది, అలాగే మీకు ఇది యూస్ఫుల్గా అనిపించిందా నాకు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారుగా నా సారీస్ని నేను ఎలా లాంగ్ డ్రెస్సెస్గా కన్వర్ట్ చేసుకున్నానో. మీలో ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి విజిట్ చేయండి. అలాగే తెలుసుగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఆగండి, మీకు నెక్స్ట్ ఏ కంటెంట్ కావాలో కూడా చెప్పండి. ఆ కంటెంట్తో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.